ఓం శాంతి. మురళీ డేట్ 12/1/2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 15/11/2003. ఈరోజు బాబ్దాదా చెప్తున్నారు, సర్వ ఖజానాలకు యజమాని బాబా పిల్లలందర్నీ కూడా సర్వ ఖజానాలకు యజమానిగా చేస్తున్నారు. ఎవ్వరూ ఇవ్వలేని ఖజానాలు బాబా మనకిచ్చారు. ఏం ఖజానాలున్నాయి మన దగ్గర? జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా. ఇంకా ఏం ఖజానా? బాబా బ్రాహ్మణాత్మల ద్వారా లభించే ఆశీర్వాదాల ఖజానా. ఈ అన్ని ఖజానాలు ఉన్నాయా? సర్వ ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మ ఎలా ఉంటుంది? వారి కళ్ళల్లో, ముఖములో, నడవడికలో ఎంత సంతోషంగా ఉంటారంటే ఇతరులకు కూడా ఆ సంతోషం అనుభవం అవుతుంది. మన సంతోషకరమైన ముఖం చూసి కొద్ది సమయం కోసం వాళ్ళు కూడా సంతోషంగా అయిపోతారు. ఎలా అయితే బ్రహ్మ కుమారీల వైట్ డ్రెస్ చూసి వీళ్ళు బ్రహ్మ కుమార్ కుమారీలు అని దూరం నుండే తెలిసిపోతుంది. అలాగే మన నడవడిక, ముఖము ద్వారా సంతోషం యొక్క మెరుపు కనపడాలి, భాగ్యం కనపడాలి, ఆనందం కనిపించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ బాగా దుఃఖపడుతున్నారు. అటువంటి వారు సంతోషంగా ఉన్న మన ముఖం చూశారనుకోండి, మన నడవడిక చూశారనుకోండి, ఒక్క క్షణం కోసమైనా సంతోషాన్ని అనుభవం చేస్తారు. ఇప్పుడు అందరికీ అవసరం సంతోషం యొక్క బహుమతి. అన్ని ఖజానాలతో సంపన్నంగా కండి. అవినాశీ బాబా అవినాశీ ఖజానాలిచ్చాడు. అమృత వేళ నుండి రాత్రి వరకు సంతోషం ఒకే విధంగా ఉంటుందా? ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? మారుతుందా? ఏకరస్సుగా ఉంటుందా? పరిశీలించండి. ఈరోజు బాబా అందరి పిల్లల మానసిక స్థితిని చూశారు. ఎందుకంటే ముఖ్యమైనది మన్మనాభవ. సేవల్లో కూడా శ్రేష్ఠ సేవేది మనసా సేవ. మనస్సుని జయిస్తే జగత్తుని జయించారన్నారు. ముఖ్యంగా కావలసింది మనస్సు యొక్క ఏకాగ్రత. ఎంత ఏకాగ్రత ఉంటుందో అంత ఫరిస్తా స్థితిని అనుభూతి చేసుకోగలుగుతాము. మనస్సుని ఎక్కడంటే అక్కడ, ఎలా అంటే అలా, ఎంత సమయం అంటే అంత సమయం మనస్సుని ఏకాగ్రం చెయ్యాలి. దీన్నేమంటారు? మనస్సు మన వశంలో ఉంది అంటారు. ఏకాగ్రత శక్తి ఉండాలి. సహజంగా నిర్విఘ్నంగా తయారవుతాం. యుద్ధం చెయ్యాల్సిన అవసరం ఉండదు. ఏకాగ్రత శక్తి ఎక్కడుంటుందో, ఒక్క బాబా తప్ప నా జీవితంలో ఇంకా ఎవరూ లేరు అన్న అనుభూతి స్వతహాగా కలుగుతుంది. ఎంత ఏకాగ్రత ఉంటే అంత ఏకరస ఫరిస్తా స్వరూప అనుభూతి ఉంటుంది. ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగా సర్వులపైన స్నేహము, కళ్యాణ భావన, గౌరవాన్నిచ్చే భావన స్వతహాగా ఉంటుంది. ఏకాగ్రత అంటేనే స్వమాన స్థితి, ఫరిస్తా స్థితి. బ్రహ్మా బాబాని ప్రతి ఒక్కరూ ఇదే వర్ణన చేసేవారు.
నడుస్తున్నా, తిరుగుతున్నా, మాట్లాడుతున్నా, ఏ కార్యం చేస్తున్నా బాబా ఫరిస్తాగా కనిపించేవారు. ఇక్కడ లేరు అనేది అనిపించేది. మాట్లాడుతూనే ఉండేవారు. కానీ ప్రతి ఒక్కరికి బాబా అతీతంగా ఉన్నారు అని అనిపించేది. ప్రతి మాటలలో, కర్మలలో అతీతత్వం అనుభవం అయ్యేది. ఇప్పుడు మనందరం ఫరిస్తాగా అయ్యి పరంధామానికెళ్ళాలి. అందుకే మనస్సు ఏకాగ్రతపై అటెన్షన్ ఇవ్వండి. మనస్సుని మన ఆజ్ఞ అనుసారంగా నడిపించాలి. మనస్సు యొక్క ఏకాగ్రతతోనే సహజంగా ఫరిస్తాగా కాగలుగుతాము. అందుకనే మనస్సు యొక్క ఏకాగ్రత పైన అటెన్షన్ ఉంచండి. బ్రహ్మా బాబాని అనుసరించండి. మన జీవితంలో అపవిత్రత అనేది నామరూపాలుగా కూడా ఉండకూడదు. బ్రాహ్మణ జీవితము అంటేనే సంపూర్ణ పవిత్రత. మోహం కూడా అపవిత్రతే అవుతుంది. అందుకనే సంపూర్ణ పవిత్ర జీవితాన్ని గడపండి. పవిత్రతనే ముఖ్యమైన సబ్జెక్ట్. కాబట్టి ప్రతి ఒక్కరిలో సంపూర్ణ పవిత్రత ఉండాలి. ఈ రోజుటి మధుర మహావాక్యాలు మనస్సుని ఏకాగ్రం చేసి ఏకాగ్రత శక్తి ద్వారా ఫరిస్తా స్థితిని అనుభవం చెయ్యండి. ఈరోజు సర్వ ఖజానాల యజమాని తమ నలువైపులా ఉన్న సంపన్నులైన పిల్లల్ని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిని సర్వ ఖజానాలకు యజమానిగా తయారు చేశారు. ఎటువంటి ఖజానా లభించిందంటే దానిని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఖజానాలతో సంపన్నంగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటున్నారా? అన్నింటికంటే శ్రేష్ఠ ఖజానాలు జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా, అలాగే బాబా మరియు సర్వ బ్రాహ్మణాత్మల ద్వారా లభించిన ఆశీర్వాదాల ఖజానా. మరి ఈ అన్ని ఖజానాలు లభించినయ్యా అన్నదాన్ని పరిశీలించుకోండి. సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న ఆత్మ యొక్క లక్షణం వారి నయనాలలో, ముఖములో, నడవడికలలో కల సంతోషం ఇతరులకు కూడా అనుభవమవుతుంది. మీ సంతోషాన్ని చూసి ఇతర ఆత్మలు కూడా కొద్ది సమయానికి సంతోషాన్ని అనుభవం చేస్తారు. బ్రాహ్మణాత్మల శ్వేత వస్త్రాలు ఎలా అయితే అందరికీ ఎంతో అతీతమైనవిగా మరియు ప్రియమైనవిగా అనిపిస్తాయో, స్వచ్ఛత, నిరాడంబరత, పవిత్రత అనుభవమవుతాయో, వీరు బ్రహ్మ కుమారులు, కుమారీలు అని దూరం నుండే తెలిసిపోతుందో, అలాగే బ్రాహ్మణాత్మలైన మీ నడవడిక మరియు ముఖము ద్వారా సదా సంతోషపు మెరుపు, భాగ్యంతో కూడుకున్న శుద్ధ గర్వం, నశ కనిపించాలి. ఈ రోజుల్లో అందరూ చాలా దుఃఖంతో ఉన్నారు. అటువంటి వారు సంతోషంతో ఉన్న మీ ముఖాన్ని చూసి, నడవడికను చూసి ఒక్క క్షణ కాలం కోసమైనా సంతోషాన్ని అనుభవం చెయ్యాలి. ఎలా అయితే దాహంతో ఉన్న వారికి ఒకవేళ ఒక నీటి బిందువు దొరికినా ఎంతగా సంతోషపడిపోతారో, అలా సంతోషమనే కానుక అందరికీ చాలా అవసరం.
ఇలా సర్వ ఖజానాలతో సదా సంపన్నంగా ఉండాలి. బ్రాహ్మణాత్మలు ప్రతి ఒక్కరూ సర్వ ఖజానాలతో సదా నిండుగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటున్నారా? లేక అప్పుడప్పుడు అనుభవం చేసుకుంటున్నారా? ఖజానాలు అవినాశి అయినవి. ఇచ్చే దాత కూడా అవినాశి. కనుక ఉండటం కూడా అవినాశిగా ఉండాలి. ఎందుకంటే బ్రాహ్మణాత్మలైన మీకు లభించిన ఈ అలౌకిక సంతోషం మొత్తం కల్పంలో బ్రాహ్మణులైన మీకు తప్ప మరెవరికీ ప్రాప్తించదు. ఇప్పటి ఈ అలౌకిక సంతోషం అర్ధకల్పం ప్రాలబ్ధ రూపంలో నడుస్తుంది. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? దీనికైతే అందరూ చేతులెత్తారు. మంచిది. సదా సంతోషంగా ఉన్నారా? ఎప్పుడైనా సంతోషం పోవటం లేదు కదా, అప్పుడప్పుడు పోతూ ఉంటుంది. సంతోషంగా ఉంటారు కానీ సదా ఏకరసంగా ఉండటంలో తేడా వస్తుంది. సంతోషంలో ఉంటారు కానీ పర్సంటేజ్ తేడా వచ్చేస్తుంది. బాప్ దాదా ఆటోమేటిక్ టీవీలో పిల్లలందరి ముఖాన్ని చూస్తూ ఉంటారు. మరి ఏం కనిపిస్తుంది? ఒక్కరోజు మీరు కూడా మీ సంతోషానికి చెందిన చార్టును చూసుకోండి. అమృత వేళ నుండి రాత్రి వరకు సంతోష పర్సంటేజ్ ఒకే విధంగా ఉంటుందా? లెక్క మారుతుందా? చెక్ చేసుకోవటం వస్తుంది కదా. ఈ రోజుల్లో చూడండి, సైన్స్ వారు కూడా చెక్కింగ్ మిషనరీని చాలా పవర్ఫుల్ గా తయారు చేశారు. మరి మీరు కూడా చెక్ చేసుకోండి మరియు అవినాశిగా తయారు చేసుకోండి. బాప్ దాదా పిల్లలందరి వర్తమాన పురుషార్థాన్ని చెక్ చేశారు. అందరూ పురుషార్థాన్నైతే చేస్తున్నారు. కొందరు యథాశక్తిగా, కొందరు శక్తివంతంగా చేస్తున్నారు. ఈరోజు బాప్ దాదా పిల్లలందరి మానసిక స్థితిని చెక్ చేశారు. ఎందుకంటే ముఖ్యమైనదే మన్మనాభవ. సేవలో కూడా చూసినట్లయితే మనసా సేవ శ్రేష్టమైన సేవ. మనస్సుని జయిస్తే జగత్తును జయించినట్లు అని అంటారు. కనుక మనస్సు యొక్క గతిని చెక్ చేశారు. మరి ఏం చూశారు? మనస్సుకు యజమానిగా ఈ మనస్సుని నడిపిస్తారు. కానీ అప్పుడప్పుడు మనస్సు మిమ్మల్ని కూడా నడిపిస్తుంది. మనస్సు పరాధీనంగా కూడా చేస్తుంది. కార్యాన్ని సాధించాలి అన్న ఆసక్తిని మనస్సులో కలిగి ఉంటున్నారు. కానీ మనస్సు యొక్క స్థితి ఏకాగ్రం అవ్వటం లేదు అన్న దానిని బాబ్దాదా చూశారు. వర్తమాన సమయంలో మనస్సు యొక్క ఏకాగ్రత ఏకరస స్థితిని అనుభవం చేయిస్తుంది. మనస్సుని ఏకాగ్రం చెయ్యాలనుకుంటారు కానీ మధ్య మధ్యలో మనస్సు భ్రమిస్తూ ఉంటుంది అన్న దానిని రిజల్టులో బాబ్దాదా చూశారు. ఏకాగ్రత స్థితి అవ్యక్త ఫరిస్తా స్థితిని సహజంగా అనుభవం చేయిస్తుంది. వ్యర్థ విషయాలలో కానీ, వ్యర్థ సంకల్పాలలో కానీ, వ్యర్థ వ్యవహారంలో కానీ మనస్సు తిరుగుతూ ఉంటుంది. శరీరాన్ని ఏకాగ్రం చేసి కూర్చునే అలవాటు కొందరికి ఉండదు, కొందరికి ఉంటుంది.
మనస్సుని ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎంత సమయం కావాలంటే అంత సమయం మనస్సుని ఏకాగ్రం చెయ్యటం, దీనినే మనస్సు వశంలో ఉండటము అని అంటారు. ఏకాగ్రత శక్తి యజమాని యొక్క శక్తిని సహజంగా నిర్విఘ్నంగా తయారు చేస్తుంది. యుద్ధం చెయ్యాల్సిన అవసరం ఉండదు. ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగా ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు అన్న అనుభూతి కలుగుతుంది. స్వతహాగా ఉంటుంది. శ్రమపడే అవసరం ఉండదు. ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగా ఏకరస ఫరిస్తా స్వరూప అనుభూతి ఉంటుంది. బ్రహ్మాబాబాపై ప్రేమ ఉంది కదా, ఉంటే మరి బ్రహ్మాబాబా సమానంగా అవ్వాలి, అనగా ఫరిస్తాగా అవ్వాలి. ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగా సర్వుల పట్ల స్నేహము, కళ్యాణ భావన, గౌరవాన్నిచ్చే వృత్తి తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఏకాగ్రత అనగా స్వమానపు స్థితి, ఫరిస్తా స్థితి స్వమానం. బ్రహ్మాబాబాని చూశారు కదా, వర్ణన కూడా చేస్తారు. సంపన్నత సమయం సమీపంగా వచ్చినప్పుడు ఏం చూశారు? నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫరిస్తా రూపం. దేహ బాణరహితం. దేహం యొక్క ఫీలింగ్ వచ్చిందా? ఎదురుగా వెళుతున్నప్పుడు కూడా దేహం కనిపించిందా, లేక ఫరిస్తా రూపం యొక్క అనుభవం ఉందా? కర్మలు చేస్తూ కూడా, మాట్లాడుతున్నప్పుడు కూడా, డైరెక్షన్లు ఇస్తున్నప్పుడు కూడా, ఉల్లాస ఉత్సాహాలను పెంచుతూ కూడా దేహానికి అతీతంగా సూక్ష్మ ప్రకాశ రూపాన్ని అనుభూతిని చేశారు. బ్రహ్మాబాబా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా అనిపించేది అంటే, వీరు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ లేరు, చూస్తున్నారు కానీ దృష్టి అలౌకికంగా ఉంది. ఇది స్థూలమైన దృష్టి కాదు అని అనేవారు. దేహ బాణం నుండి అతీతం. ఇతరులకు కూడా దేహ బాణం రాలేదు. అతీతమైన రూపం ఉన్నవారిగా అనిపించేవారు. దేహంలో ఉంటూ ఫరిస్తా స్వరూపమని దీనినంటారు. ప్రతి మాటలలో, వృత్తిలో, కర్మలలో అతితత్వం అనుభవమయ్యేది. వీరు మాట్లాడుతున్నారు కానీ చాలా అతీతంగా, చాలా ప్రియంగా అనిపించేది. ఆత్మిక ప్రేమ ఇటువంటి ఫరిస్తా తనపు అనుభూతిని స్వయం కూడా చెయ్యాలి మరియు ఇతరులకు కూడా చేయించాలి. ఎందుకంటే ఫరిస్తాలుగా కాకుండా దేవతలుగా అవ్వలేరు. ఫరిస్తా నుండి దేవత, మరి నెంబర్ 1 బ్రహ్మ ఆత్మ ప్రత్యక్షంగా సాకార రూపంలో కూడా ఫరిస్తా జీవితాన్ని అనుభవం చేయించింది మరియు ఫరిస్తా స్వరూపంగా అయ్యింది. ఆ ఫరిస్తా రూపంతో పాటు మీరందరూ కూడా ఫరిస్తాలుగా అయి పరంధామంలోకి వెళ్ళాలి. ఇందుకోసం మనస్సు ఏకాగ్రతపై అటెన్షన్ పెట్టండి. మనస్సును మీ ఆజ్ఞపై నడిపించండి. చెయ్యాలనుకుంటే మనస్సు ద్వారా కర్మలు చెయ్యాలి. మీరు చెయ్యాలనుకోలేదు కానీ మనస్సు చెయ్యండి అని చెప్తుందంటే
అది యజమాని స్థితి కాదు. అనుకోలేదు కానీ అలా జరిగిపోయింది, అలా ఆలోచించలేదు కానీ జరిగిపోయింది, చెయ్యాలనుకోలేదు కానీ జరిగిపోతుంది అని కొంతమంది పిల్లలు అంటారు. ఇది మనస్సు యొక్క వశీభూత స్థితి. మరి అటువంటి స్థితి మంచిగా అనిపించదు కదా. ఫాలో బ్రహ్మా బాబా. బ్రహ్మా బాబాని చూశారు కదా. ఎదురుగా నిలబడి ఉన్నా కాని ఏ అనుభవం ఉండేది? ఫరిస్తా నిలబడి ఉంది, ఫరిస్తా దృష్టినిస్తుంది. కనుక మనస్సు యొక్క ఏకాగ్రత శక్తి సహజంగా ఫరిస్తాగా చేస్తుంది. సమానంగా అవ్వండి అని బ్రహ్మా బాబా కూడా పిల్లలకు ఇదే చెప్తారు. నిరాకారులుగా అవ్వండి అని బాబా అంటే ఫరిస్తాగా అవ్వండి అని బ్రహ్మా బాబా అంటారు. మరి ఏమి అర్థమయ్యింది? రిజల్టులో ఏం చూశారు? మనస్సు యొక్క ఏకాగ్రత తక్కువగా ఉంది. మధ్య మధ్యలో మనస్సు చాలా చాలా భ్రమిస్తుంది, దారి తప్పి భ్రమిస్తూ ఉంటుంది. ఎక్కడకు వెళ్ళకూడదో అక్కడికే వెళుతుంది. దీన్నేమంటారు? తిరగటము అని అంటారు కదా. కనుక ఏకాగ్రత శక్తిని పెంచండి. యజమాని స్థితి అనే సీటుపై సెట్ అయి ఉండండి. సెట్ అయినప్పుడు అప్సెట్ అవ్వరు. కనుక భిన్న భిన్న శ్రేష్ఠ స్థితులు అనే సీటుపై సెట్ అయి ఉండండి. దీనినే ఏకాగ్రత శక్తి అని అంటారు. సరేనా? బ్రహ్మా బాబాపై ప్రేమ ఉంది కదా. ఎంత ప్రేమ ఉంది? ఎంత? చాలా ప్రేమ ఉంది. ఉందా? మరి ప్రేమకు బదులుగా బాబాకేమిచ్చారు? బాబాకు కూడా మీపైన ప్రేమ ఉంది. కనుకనే మీకు కూడా బాబా పైన ప్రేమ ఉంది. మరి బదులుగా ఏమిచ్చారు? సమానంగా కావటమే ఇదే రిటర్న్ ఇవ్వటం. అచ్చా, డబల్ విదేశీయులు కూడా వచ్చారు. డబల్ విదేశీయుల వలన కూడా మధుబన్ అలంకరింపబడుతుంది, అంతర్జాతీయమైపోతుంది కదా. చూడండి, మధుబన్లో వర్గీకరణ సేవ జరుగుతుంది. దాని ద్వారా శబ్దం నలువైపులా వ్యాపిస్తుంది. ఈ వర్గీకరణ సేవ ప్రారంభమైనప్పటి నుండి ఐపీ క్వాలిటీలో శబ్దం ఎక్కువగా వ్యాపించింది. వివిఐపీల విషయం వదలండి, వారికి తీరికెక్కడుంటుంది? చేసిన పెద్ద పెద్ద ప్రోగ్రాముల ద్వారా కూడా శబ్దం వ్యాపిస్తుంది. ఇప్పుడు ఢిల్లీ మరియు కలకత్తా వారు చేస్తున్నారు కదా, మంచి ప్లాన్ ని తయారు చేస్తున్నారు. చాలా బాగా శ్రమ పడుతున్నారు కూడా. బాబ్దాదా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది. ఢిల్లీలో చేసే శబ్దం విదేశం వరకు వ్యాపించాలి. మీడియా వారు ఏం చేస్తారు? కేవలం భారతదేశం వరకు చేస్తారు. ఢిల్లీలో ఈ ప్రోగ్రాం జరిగింది, కలకత్తాలో ఈ ప్రోగ్రాం జరిగింది అని విదేశం నుండి శబ్దం రావాలి. అక్కడి శబ్దం భారతదేశానికి రావాలి. భారతదేశంలోని కుంభకర్ణులు విదేశం వారి ద్వారా మేల్కోవాలి కదా.
విదేశీ వార్తకు మహత్వం ఉంటుంది. ప్రోగ్రాం భారతదేశంలో చెయ్యాలి. సమాచారం విదేశాలలోని వార్తాపత్రికల వరకు చేరుకోవాలి. అప్పుడే వ్యాపిస్తుంది. భారతదేశంలోని శబ్దం విదేశం వరకు చేరుకోవాలి మరియు విదేశంలోని శబ్దం భారతదేశానికి చేరుకోవాలి. అప్పుడు వాటి ప్రభావం ఉంటుంది. మంచిది. ప్రోగ్రాం ఏదైతే తయారు చేస్తున్నారో దానిని మంచిగా చేస్తున్నారు. బాప్ దాదా విదేశం వారిని కూడా ప్రేమతో చేసే శ్రమకు అభినందనలిస్తున్నారు. కల్కత్తా వారికి కూడా ముందుగానే అభినందనలు. ఎందుకంటే సహయోగము, స్నేహము మరియు ధైర్యం ఈ 3 విషయాలు కలిసినప్పుడే శబ్దం ప్రసిద్ధమవుతుంది. శబ్దం వ్యాపిస్తుంది. ఎందుకని వ్యాపించదు? మీడియా వారు ఇప్పుడు అద్భుతం చెయ్యాలి. అందరూ టీవీలో చూశారు. ఇది టీవీలో వచ్చింది అని ఇంతవరకే ఉండటం కాదు. అదైతే భారతదేశంలో వస్తుంది. ఇప్పుడు ఇతర దేశాల వరకు వ్యాపించాలి. ఈ సంవత్సరం శబ్దాన్ని వ్యాపింపచేయటానికి ఎంత ధైర్యంతో, ఎంత శోభాయమానంగా, ఎంత వైభవంగా చేస్తారు. ఇప్పుడు చూడాలి. డబల్ విదేశీలకు చాలా ఉల్లాసం ఉంది అని బాబ్దాదాకు సమాచారం లభించింది. ఉల్లాసం ఉంది కదా, మంచిది. ఒక్కరినొక్కరు చూసుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువగా ఉల్లాసం వస్తుంది. ఎవరైతే ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో వారు బ్రహ్మ సమానం. అచ్చా, దాదీకి కూడా సంకల్పం వస్తుంది. దాదీకి బిజీగా ఉంచే పద్ధతి చాలా బాగా వస్తుంది. మంచిది. నిమిత్తులు కదా. అందరూ ఎగిరే కళవారేనా? ఎగిరే కళ వేగవంతమైన కళ. నడిచే కళ, ఎక్కే కళ ఇవి తీవ్ర వేగం ఉన్న కళ కాదు. ఎగిరే కళ వేగంగా కూడా ఉంటుంది మరియు ఫస్ట్ లోకి తీసుకువచ్చేదిగా కూడా ఉంటుంది. అచ్చా, మాతలేం చేస్తారు? మాతలు తమ తోటి వారిని మేల్కొల్పండి. తక్కువలో తక్కువ మాతలు ఎవ్వరూ ఫిర్యాదు చేసే విధంగా ఉండిపోకూడదు. మాతల సంఖ్య ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. బాబ్దాదాకు సంతోషంగా ఉంటుంది మరియు ఈసారి గ్రూపులో అందరి సంఖ్య చాలా మంచిగా ఉంది. కుమారుల సంఖ్య కూడా బాగుంది. చూడండి, కుమారులు తమ తోటి వారిని మేల్కొల్పండి. మంచిది. స్వప్న మాత్రంలో కూడా పవిత్రత పరిపక్వంగా ఉంది అన్న ఈ అద్భుతాన్ని కుమారులు చూపించాలి. ఈ బ్రహ్మ కుమారులు, యూత్ కుమారులు, డబల్ కుమారులు అని బాబ్దాదా విశ్వానికి ఛాలెంజ్ చేసి చెప్తారు. బ్రహ్మ కుమారులు కూడా మరియు శరీరం ద్వారా కూడా కుమారులు. మరి పవిత్రతకు నిర్వచనం ప్రాక్టికల్ గా ఉండాలి. మరి పవిత్రత విషయంలో మిమ్మల్ని పరిశీలించటానికి
ఆర్డర్ ఇవ్వాలా? ఆర్డర్ ఇవ్వాలా? ఈ విషయంలో చేతులెత్తటం లేదు.